Master your money. Personal finance workshop on mutual funds on December 7th and 8th. Register now. హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఐడ్రీ మీడియా. ఈరోజు మనతో ఉన్నారు స్టాక్ మార్కెట్ టెక్నికల్ అనలిస్ట్ అయిన గురుప్రసాద్ గారు. సార్తో మాట్లాడదాం. హాయ్ సార్. హాయ్ సార్. సార్, గోల్డ్ అప్డేట్స్ అనేవి ఏ విధంగా ఉన్నాయి? రైట్ నౌ మనకి లాస్ట్ టైం మార్కెట్ ఫాల్లో ఉన్న టైంలో గోల్డ్ మంచి ప్రైసింగ్ అయితే టచ్ చేసింది. బట్ అగైన్ లాస్ట్ ఫ్యూ వీక్స్గా గోల్డ్ అనేది డౌన్ఫాల్ చూస్తూ ఉంది. అండ్ ఈ ప్రొసీజర్ ఇంకా ఎంతకాలం వెళ్ళచ్చు? డౌన్ఫాల్ వెళ్తుందా? మధ్యలో ఏమన్నా డిఫరెన్స్ జరిగే స్కోప్ ఉందా? ఫస్ట్ గోల్డ్ ఇట్స్ వెరీ వండర్ఫుల్ సార్. మన ఇండియన్స్కి నచ్చేది. రేటు పక్కన పెట్టండి, మన ఇండియాలో వచ్చి ప్రపంచంలోనే అత్యంత గోల్డ్ మన ఇండియన్స్ దగ్గరే ఉంది. అవును. కాబట్టి అది ఒక చరిత్ర. గోల్డ్ వచ్చి మనం పబ్లిక్ స్టార్ట్ చేసిన తర్వాత ఎవ్రీ ఇయర్ మనం టార్గెట్స్ ఇస్తూనే ఉన్నాను సార్. ఎవ్రీ ఇయర్ జనవరి ఫిబ్రవరిలో ఇచ్చేస్తాం ప్రతి సంవత్సరం. లాస్ట్ ఒక 3 years నుంచి ఇస్తూనే వచ్చాను. ఈ ఇయర్ కూడా 24 జనవరిలో మన గురుప్రసాద్ అకాడమీ యూట్యూబ్ ఛానల్లో కంపల్సరీ గోల్డ్ చెప్పుంటాను, ఎంత ఎత్తుకు ఎగరబోతుంది ముందే చెప్పేస్తాను. లాస్ట్ ఇప్పుడు మనం ఎప్పుడు బై ఇచ్చామంటే జనవరిలో చెప్పాను, 66,000లో కొనమని చెప్పాను. టార్గెట్ వచ్చి 75,000 ఇచ్చాను, 80,000 కూడా ఇచ్చాను. కరెక్ట్గా 80,000 టచ్ అయిపోయింది. ఈ ఇయర్ టార్గెట్ అయిపోయింది కాబట్టి ఈ డిప్ వచ్చింది. ఓకే. అదేలాగా నెక్స్ట్ జనవరి ఫిబ్రవరిలో మళ్ళీ గోల్డ్ నెక్స్ట్ ఇయర్ ఎంత ఎత్తుకు వెళ్ళబోతుంది అనేది చాలా క్లియర్గా ఇచ్చేస్తాం. అంటే మనం ఒక వాల్యూస్ ఇస్తాం సార్. ఆ వాల్యూస్ బ్రేక్ అయిందంటే ఖచ్చితంగా ఆ వాల్యూకి వెళ్ళాల్సిందే. అది నెక్స్ట్ జనవరికి మనకి నేను ఇస్తాను. అపార్ట్ ఫ్రమ్ దట్ గోల్డ్ ఇన్వెస్ట్మెంట్కి వస్తాం. గోల్డ్ ఇన్వెస్ట్మెంటు ఫస్ట్ ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ న్యూస్, చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. మేము స్టాక్ మార్కెట్లో ఎంటర్ అయిన తర్వాత అప్పుడు ఈ కమోడిటీ ట్రేడింగ్ లేదు. అప్పటికి అసెట్ క్లాస్ అందులో లేదు. కమోడిటీ ట్రేడింగ్ లేదు. 99లో మేము ఎంటర్ అయ్యాము. 2004లో 5లో ప్రపోజల్ వచ్చింది. ఇది గోల్డ్ వచ్చి MCXలో ట్రేడింగ్. అప్పటిదాకా మీరు ఆలోచించండి, మన ఇండియన్లోనే ఓవరాల్గానే గోల్డ్ వచ్చి అప్పుడు 500 రూపీస్ ఉండింది. ఓకే. పర్ గ్రామ్. ఎప్పుడు నేనేది 2005 ఆ రేంజ్లో. అప్పుడే నేను మా ఫ్రెండ్స్కి అనలైజ్ చేసి చెప్పాను. అంటే అంచెల వారీగా 5,000 ఉన్నప్పుడు 10,000 వెళ్తుంది, 10,000 ఉన్నప్పుడు ఒక రేంజ్ వెళ్తుందని. ఎప్పుడు మార్కెట్లో గోల్డ్ ట్రేడింగ్ అనేది స్టార్ట్ చేశారో ఆ రోజు నుంచి గోల్డ్ వచ్చి వెనక్కి చూడడం అనేది రాలేదు. పబ్లిక్లో ఎప్పుడు MCXలో ట్రేడింగ్ స్టార్ట్ అయిందో ఇక గోల్డ్ డ్రైవ్ అవుతూనే ఉంది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా. సిల్వర్ ఆల్రెడీ నేను టార్గెట్ ఇచ్చున్నాను, 2.5 లక్షలు టార్గెట్ ఇచ్చాను. విత్ ఇన్ స్పాన్ ఆఫ్ నెక్స్ట్ కమింగ్ ఒక 5 years 4 yearsలో ఫస్ట్ 1,25,000 ఇప్పుడు సిల్వర్ టచ్ అవ్వబోతుంది అతి త్వరలో, కమింగ్ డేస్లో. అది బ్రేక్ అయిందంటే 2,50,000 సిల్వర్ చూస్తుంది. గోల్డ్ వచ్చి నెక్స్ట్ విత్ ఇన్ స్పాన్ ఆఫ్ ఒక 1.5 yearలో 1 lakh టచ్ అవ్వబోతుంది. ఖచ్చితంగా గోల్డ్ వచ్చి బెస్ట్ ఇన్వెస్ట్మెంట్. అయితే ఏంటంటే చాలా ఓర్పు కావాలి. ఎందుకంటే ఇంతకుముందు వచ్చిన రిటర్న్స్ మనం ఎదురు చూడలేం. చూడండి, 5 రూపాయల నుంచి 10 రూపాయలు ఒక వస్తువు అవడానికి తొందరగా అయిపోద్ది. 1,00,000 నుంచి 2 లక్షలు అవ్వాలంటే చాలా టైం పడుతుంది. ఎట్లయినా మనకి ఎలా చెప్పాలంటే ఒక డీసెంట్ రిటర్న్స్ ఇస్తుంది. బట్ అయితే గోల్డ్ కూడా మన అసెట్ క్లాస్లో అదొక పార్ట్గా ఉండాలి. కొంత స్టాక్స్లో ఉండాలి, కొంత గోల్డ్లో ఉండాలి, కొంత రియల్ ఎస్టేట్లో, కొంత ఏదో మనకు కావాల్సిన ఇల్లు, మరీ కాకుండా మనకి ఏ అవసరమో అది ఉండాలి. మ్యాక్సిమం వచ్చి ఎక్కువ మనకి సంపాదించి పెట్టే మనం కామ్గా ఉన్న మన ఇన్కమ్ పెరగాలంటే ఒక స్టాక్స్లోనే పెరుగుతుంది, ఇంకెక్కడా లేదు.
అండ్ ముఖ్యంగా సార్ గోల్డ్ విషయానికి వచ్చినప్పుడు ఏంటంటే మన మార్కెట్ హైలో ఉన్నప్పుడు గోల్డ్ అనేది డౌన్ ఫాల్ అవుతూ ఉంటుంది, గోల్డ్ డౌన్ ఫాల్ ఉన్నప్పుడు అది జనరల్ అది ఇది కామన్ అది. సో ఎందుకంటే ఇన్వెస్ట్మెంట్ వచ్చి డైవర్స్ చేస్తారు. అవును, ఇక్కడ మార్కెట్ బాగా పీక్ వెళ్ళినప్పుడు ఈ ప్రాఫిట్స్ని తీసుకెళ్ళి గోల్డ్లో పెడతారు, గోల్డ్ బాగా పీక్ వెళ్ళినప్పుడు తీసుకెళ్ళి ఈక్విటీ మార్కెట్లో పెడతారు. సో ఈ బ్యాలెన్సింగ్ ఫ్యాక్టర్ అనేది ఎప్పుడూ రెండింటి మధ్యలో ఉంటూ ఉంటుంది. అయితే గోల్డ్ సంబంధించి మనకి మార్కెట్లో చూసుకుంటే ఇప్పుడు నాకు తెలిసి సోవరెన్ గోల్డ్ బాండ్స్ ఇంకా కొత్తదైతే అప్రూవల్ రాలేదు, బట్ వచ్చినట్లయితే దానికి ఎంత ఇంపార్టెన్స్ ఇవ్వచ్చు అంటారు? అంటే నేను ఒక బ్లైండ్గా ఒకటి చెప్పేస్తాను సార్, స్టాక్స్లో నాకు ఎక్స్పీరియన్స్ లేదు, నాకు ఇక దేంట్లో అనుభవం లేదండి అంటే బ్లైండ్గా గోల్డ్ కొనిపెట్టేయి, ఇక ఏం ఆలోచించవద్దు. బట్ ఏదైనా లాంగ్ టర్మ్ మీరు ఒక స్థలం కొనాలనుకుంటే గోల్డ్ కొనిపెట్టుకోండి, ఎందుకంటే గోల్డ్లో ఏం బెనిఫిట్ అని చెప్తాను. ఇప్పుడు రియల్ ఎస్టేట్లో మీరు వెళ్తారు, ఒక 50 లక్షలు ఒక ప్రాపర్టీ కొనాలంటే కొనాలన్నా తిరగాలి, మళ్ళీ అమ్మాలన్నా పెద్ద ప్రాబ్లం. ఏది బయ్యర్ చూడాలి, ఇది అట్ట కాదండి, ఒక బటన్ అలా నొక్కితే మీ డబ్బులు మీకు వచ్చేస్తాయి. ఇంకోటి మన దగ్గర అసెట్గా ఉంటే మనం తీసుకెళ్ళి బయట కూడా సెల్ చేసుకోవచ్చు. కాబట్టి గోల్డ్లో ఉండే బెనిఫిట్ అది. మనకంటూ ఒక సపోర్ట్, ₹1,00,00,000 గోల్డ్ ఉందంటే మన దగ్గర క్యాష్ ఉన్నట్టే కదా. ఇమీడియట్లీ అదే ₹1,00,00,000 ప్రాపర్టీ ఉన్నా కూడా మనం దాన్ని ఏం చేయలేం. వండర్ఫుల్ సార్. సో తప్పకుండా దీనికి సంబంధించిన మంచి ఇన్ఫర్మేషన్ అనేది సార్ ఇవ్వడం జరిగింది. స్టిల్ మీరు స్టాక్ మార్కెట్ సంబంధించి అండ్ F&O సంబంధించి అండ్ ఈక్విటీ ట్రేడింగ్ సంబంధించి మీరు డీటెయిల్స్ తెలుసుకోవాలి, మీరు నేర్చుకోవాలనుకున్నట్లయితే అప్కమింగ్ వర్క్షాప్ అనేది ఉండబోతుంది జనవరిలో. దానికి సంబంధించిన డీటెయిల్స్ కోసం మీరు డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కాల్ చేసి సార్తో మాట్లాడవచ్చు. అలాగే సార్ యొక్క పర్సనల్ అపాయింట్మెంట్ కావాలన్నా కూడా అవి కూడా ఓపెన్గా ఉన్నాయి. సో దానికి సంబంధించి కూడా మీరు డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కాల్ చేసి డైరెక్ట్గా సార్ని అసోసియేట్ అవ్వచ్చు అనమాట. సో ఈ ఎపిసోడ్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వచ్చే ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్.